తెలంగాణ బీజేపీలో నెలకొన్న అంతర్గత తగాదాలపై ఢిల్లీలోని అగ్రనేతలు సీరియస్ గా దృష్టి సారించినట్టు సమాచారం. రాబోయే ఎన్నికల్లో పట్టు సాధించాలంటే ఇప్పటి నుంచే క్రమశిక్షణ అవసరమని, పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఎజెండాలను ముందుకు పెడితే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. పార్టీ వ్యూహం ప్రకారం గ్రామీణ స్థాయిలో బలోపేతానికి కృషి చేయాల్సిన నేతలు తమ తమ నియోజకవర్గాలకే పరిమితం కావడం, కార్యక్రమాలకు దూరంగా ఉండటం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం వంటి వ్యవహారాలు అధిష్టానానికి ఆందోళన కలిగించాయి. ముఖ్యంగా గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా తర్వాత పార్టీ లోపల వివాదాలు మరింత ముదిరాయి. దీనివల్ల బీజేపీ పరువు కూడా దెబ్బతిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల వైఫల్యాలు వంటి అంశాలు బీజేపీకి బలంగా వాడుకోవచ్చని అనుకున్న రాష్ట్ర నేతలు వాటిని ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారని ఢిల్లీ పెద్దలు స్పష్టంగా గుర్తించారు. ఇకపై ఎవరు మారకపోతే వారిని మార్చడమే ప్రత్యామ్నాయమని కఠిన హెచ్చరిక ఇచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజాగా ఢిల్లీలో ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి నేతలు తెలంగాణ బీజేపీ ఎంపీలతో సమావేశమయ్యారని సమాచారం. ఈ భేటీలో అంతర్గత విభేదాలను పక్కన పెట్టి సమిష్టిగా పనిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని బలమైన సందేశం ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపై సిగ్నల్స్ విస్మరించిన వారిపై లైసెన్స్ రద్దు వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద నేతల ఆధిపత్య పోరు తెలంగాణ బీజేపీని కుదిపేస్తున్న వేళ ఢిల్లీ అగ్రనేతలు కఠిన వైఖరిని అవలంబించడం వల్ల రాబోయే రోజుల్లో పార్టీ రూపురేఖలు ఎలా మారతాయన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.